దేవుడు కూడా ఇదే అడుగుతున్నాడు. నేను ఈ లోకానికి నడిపించింది, నీ కొరకు నేను వచ్చింది దేనికేనంటే నువ్వు ఈ లోకం వైపు చూస్తావని కాదు, నువ్వు నన్ను చూస్తావని, నువ్వు నాతో మాట్లాడుతావని, నువ్వు నాతో ముచ్చటిస్తావని, నన్ను ప్రేమిస్తావని, నా కొరకు జీవిత సాక్షిగా నువ్వు నిలబడతావని నేను ఈ లోకానికి పంపించాను. కానీ ఈ లోకమే ఒక జీవితం, ఈ లోకమే ఒక శాశ్వత కాలమని, ఈ లోకంలో నువ్వు సంతోషంగా గడపడానికి మాత్రం నేనేమాత్రము పంపించలేదు. అనేకలు మన ఆత్మీయ జీవితాలు ఆత్మీయంగా ఎదగగా ఒదిగిపోతున్నాయి. సాతాను కూడా అదే కోరుకుంటున్నాడు. రానున్న దినాల్లో ఇంకను అనేక సమస్యలు, రానున్న దినాల్లో అనేక ఇబ్బందులు రాబోతున్నాయి. దాన్ని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడాలి. అందుకనే నువ్వు రోజు రోజుకి విశ్వాసంలో బలపడాలి, అనేక మందిని బలపరచాలి.